హాయ్, వెల్కమ్ టు పిచ్ టాక్స్. మనకు సంక్రాంతి మూవీస్లో ఒక పెద్ద మూవీ గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది ఈరోజు. ట్రైలర్ రియాక్షన్ చూద్దాం. ఫస్ట్ ట్రైలర్ చూసి మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. స్టార్ట్ చేద్దామా? కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కలెక్టర్ కి ఆకలిస్తుందట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. నేను సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ వెళ్తుంది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్. తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. నీకు నాకు సెట్ అవ్వదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా. ఒప్పుకో. బొప్పిలి మోపిదేవి అనే నేను సూర్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సార్ Have a blast! నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. నేను చనిపోయే వరకు IAS. అర్థమైందిరా? అయ్యిందా? రాసివరా రానా? రాకి రాస్ సార్కి సార్. ఏం చేశాడు వాడు? I'm unpredictable. ఏదో కొత్తగా ఓ సూపర్ ఎక్సలెంట్ అని కాదు, కానీ ఓకే, బాగుంది. అంటే ఇంతకుముందు మనము లాస్ట్ కొన్ని శంకర్ మూవీస్ చూసుకుంటే, భారతీయుడు 2 కావచ్చు, మనకు ముఖ్యంగా ఇంకా కొన్ని ముందు మూవీస్ కావచ్చు, వాటితో కంపేర్ చేస్తే మనకు ట్రైలర్లోనే తెలిసిపోయింది అనమాట అప్పుడు కూడా వస్తామని. కానీ గేమ్ చేంజర్ ట్రైలర్ వరకు అయితే ఓకే, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఓకే, ఈసారి ఏదో సంథింగ్ ప్లాన్ చేశారు. ఖచ్చితంగా ఎట్టు తిరిగి హిట్ పడాల్సిందే శంకర్. రామ్ చరణ్ కంటే ముఖ్యంగా శంకర్, ఎందుకంటే లాస్ట్ లెజెండ్ డైరెక్టర్, సో లాస్ట్ కొన్ని ఇయర్స్ గా దీంట్లో ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎట్టు తిరిగి హిట్ కొట్టి తీరాలి అనే విధంగా ప్లాన్ చేస్తారు అనిపిస్తోంది ట్రైలర్ చూస్తే. సో ట్రైలర్లో ముఖ్యంగా ఏదో కొత్తగా సంథింగ్ ఏదో కొత్త పాయింట్ తీసుకున్నారు అని అయితే అనిపించలేదు. ఫస్ట్ నుంచి శంకర్ మూవీస్ చూసుకోండి, అన్ని ఒక ఎక్స్పెరిమెంట్, ప్రతి మూవీ ఒక ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ నుంచి చూసుకుంటే ప్రేమికుడు కావచ్చు, ఒకే ఒక్కడు, భారతీయుడు, జెంటిల్ మ్యాన్, అపరిచితుడు, శివాజీ, రోబో సంథింగ్, ఇవన్నీ కూడా ముఖ్యంగా క్యారెక్టరైజేషన్. అంటే సోషల్ ఎలిమెంట్ ఉంటుంది ప్రతి మూవీలోనూ. సమాజానికి ఏదో మెసేజ్ ఇస్తుంటారు, కాకపోతే క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంటుంది. ప్రతి మూవీలో కొత్త 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 క్యారెక్టర్స్ ఉంటాయి శంకర్ గారి మూవీస్ లో. కానీ ఈ ట్రైలర్ లో చూస్తుంటే అంటే క్యారెక్టరైజేషన్ మీద అంత కాన్సన్ట్రేషన్ కొత్తగా ఉంది అనిపించలేదు. కానీ మెసేజ్ కూడా సంథింగ్, అంటే ఏదో కొత్త మెసేజ్ చెప్తున్నారు అన్నట్టు కాకుండా మనం చాలా మూవీస్ లో చూసిన ఒక క్లాష్, ఒక అన్యాయానికి పాల్పడుతున్న ఒక ముఖ్యమంత్రికి, ఒక సిన్సియర్ కలెక్టర్ కి క్లాష్ లాగా ఉంది. సో కాన్సెప్ట్ స్టోరీ వైజ్ చూసుకుంటే కొత్తగా ఏదో కొత్త పాయింట్ చెప్తున్నారా అయితే అనిపించలేదు.
సో ట్రైలర్లో కాబట్టి మనము ఎప్పుడే డిసైడ్ చేయలేము అనుకోండి. కాకపోతే ట్రైలర్ వరకు చూసుకుంటే, ట్రైలర్లో చూసుకుంటే మనకు బడ్జెట్ క్లియర్గా కనిపిస్తుంది. చాలా ఏమంటారు, ఆ క్వాలిటీ కానీ, ఆ గ్రాండ్నెస్ కానీ, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఆ బడ్జెట్ కనిపిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ చాలా గెటప్స్ లో కనిపించారు అనిపిస్తుంది. నాకు తెలిసి దాదాపు ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఒకటి, పోలీస్ గెటప్ లో కనిపించారు, కాలేజ్ స్టూడెంట్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. సో ఒక 5-6 గెటప్స్ లో కనిపించాడు రామ్ చరణ్. సో అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమాలో ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫ్లాష్ బ్యాక్ కొన్ని డైలాగ్స్ చూపించారు. ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించి అంజలి రామ్ చరణ్ మధ్య కొన్ని చూపించారు. అదైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఆన్ స్క్రీన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్జే సూర్య సంథింగ్, అంటే ఈ మూవీలో మళ్ళీ చాలా, అంటే తన స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనిపిస్తోంది ఎస్జే సూర్య. నెక్స్ట్ మనకు కామెడీ కూడా, అంటే ఇంతకుముందు మనకు ప్రతి శంకర్ మూవీలో కామెడీ చాలా ఉంటుందన్నమాట. ఈ మూవీలో కూడా కామెడీకి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారనిపిస్తుంది. సునీల్, బ్రహ్మానందం సంథింగ్ ఇలా చాలా మంది ఉన్నారు. సునీల్ క్యారెక్టర్ కూడా సంథింగ్ సైడ్ వాక్, బైక్ లో కూడా సైడ్ కూర్చొని బైక్ డ్రైవ్ చేస్తున్నాడు సంథింగ్. అది చూడాలి ఎలా ఉంటుందో. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు కార్తిక్ సుబ్బరాజు స్టోరీ. మనము శంకర్ మూవీస్ ఇంతకుముందు మనం చూసినవి ఎంత డిసప్పాయింట్ అయ్యామో, ఈసారి అక్కడ మనం కొంచెం ఓకే, కార్తిక్ సుబ్బరాజు స్టోరీ కాబట్టి, శంకర్ గారి డైరెక్షన్ కాబట్టి సంథింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్ అన్నమాట కార్తిక్ సుబ్బరాజు స్టోరీ. సో ఒక హోప్, ఈ ట్రైలర్ చూసాక ఒక హోప్ అయితే ఏర్పడింది. ఓకే, ఈసారి ఖచ్చితంగా హిట్ పడచ్చు, బాగుంటుంది మూవీ అనే ఒక ఇది. ఇంకా ట్రైలర్ లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నాకు అది ఎందుకు అనిపిస్తుంది, ఒక చోట రామ్ చరణ్ అమ్మా నడుస్తాడు, అంటే ఫాదర్ సన్ కాన్సెప్ట్ అనుకుంటే ఓకే, ఫాదర్ చనిపోతాడు అనుకోండి. ఫాదర్ చనిపోతే మనకు రామ్ చరణ్ ని ఆ ఓల్డ్ ఏజ్ గెటప్ లో చూడము. ఓకే, ఒకవేళ ఫాదర్ బతికే ఉన్నాడు అని తెలిస్తే ఓల్డ్ ఏజ్ గెటప్ లో చూడాల్సి వస్తుందా రామ్ చరణ్ ని? సంథింగ్ తెలియదు. ఆ పాయింట్ ఉందా లేదా, ఫాదర్ రోల్ బతికే ఉందా, చనిపోయారా, చనిపోయిన తర్వాత రివెంజా సంథింగ్, ఇదంతా తెలియదు. కాబట్టి ఒకవేళ ఫాదర్ బతుకున్నాడంటే ఫాదర్ రోల్లో చూడాల్సి వస్తుందేమో తెలియదు. సో ఒకవేళ ఫాదర్ చనిపోయినా కూడా అంజలిని ఓల్డ్ ఏజ్ గెటప్ లో చూస్తామా తెలియదు. అమ్మ అంటే ఫాదర్ సన్ రిలేషన్ ఆ కాన్సెప్టే అయితే చూడాల్సి వస్తుందేమో, అదొకటి. ఇంకా ముఖ్యంగా మనం ట్రైలర్ లో చూస్తే ఆ బనీను లుంగి, ఎందుకంటే ఆ క్యారెక్టర్, ఆ సీక్వెన్స్ ఏదో సంథింగ్ కొంచెం బిగ్ ప్లాన్ చేశారనిపిస్తుంది, ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే మనకు రిలీజ్ అయిన పోస్టర్స్ కావచ్చు, మొన్న కట్అవుట్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కూడా లాస్ట్ లో హెలికాప్టర్ లో నుంచి కత్తి పట్టుకొని బనీను లుంగితో దిగడం, అవన్నీ చూస్తుంటే మూవీలో అదొక హైలైట్ గా ఉంటుందేమో, అలా ప్లాన్ చేశారనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి ముఖ్యంగా డైలాగ్స్. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా గారు అనుకుంటా. సో ఆయన వర్క్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. డైలాగ్స్ ఇరగదీస్తారు, చాలా ఆలోచింపజేసే డైలాగ్స్ అనమాట ఆయన. సో ఆయన రాశారు అనుకుంటున్నాను. ఆ డైలాగ్స్ ట్రైలర్ లోనే కొంచెం యాక్చువల్ గా ట్రైలర్ ఇంట్రెస్ట్ రావడానికే ఆ డైలాగ్స్ ఒక మెయిన్ రీజన్ అనిపిస్తుంది నాకు. ఇంకా శంకర్ గారి మార్క్ పాటల్లో మనకు ఈ ట్రైలర్ లో చూస్తే పాటలు కొన్ని క్లిప్స్ అలా 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 వేశారు. ఆ పాటల క్లిప్స్ చూస్తుంటే అనిపిస్తోంది మళ్ళీ శంకర్ గారి మార్క్ సాంగ్స్ ఈ మూవీలో చూస్తామేమో ఆన్ స్క్రీన్ అనేలాగా ఉన్నాయి. ఓకే, ఇంకా ముఖ్యంగా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆ బీట్స్ వస్తా అంటే ట్రైలర్లు చూస్తున్నప్పుడు మనకు కూడా హైప్ వస్తుంది అనమాట. ఓకే, ట్రైలర్ సాంగ్స్ మరీ ఓ రేంజ్ లో ఫేమ్ అవ్వలేదు సాంగ్స్. అన్ని సాంగ్స్ కూడా ఒకేలాగా ఉన్నాయి, కానీ బీజిఎం మాత్రం ఇరగదీసారి. ట్రైలర్ లోనే మనకు అర్థమైపోతుంది బీజిఎం తమన్ అల్లాడిస్తాడు అనిపిస్తుంది. చూడాలి. మూవీలో ఇంకా
ఎక్కువగా బీజిఎం మీద ఉండొచ్చు. సో ఇది ట్రైలర్ రియాక్షన్. ట్రైలర్ వరకు అయితే ఓకే, బాగుంది. మూవీ మీద ఇంట్రెస్ట్ పెంచేలాగానే ఉంది, ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగా ఉంది. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇంకా ఈ మూవీ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ మూవీస్ ఉన్నాయి మనకు. డాకు మహారాజ్ ఉంది నెక్స్ట్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, ఇవి ట్రైలర్ రిలీజ్ అవుతాయి. వాటి మీద కూడా ట్రైలర్ రియాక్షన్ డిస్కషన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.